మీడియా మిత్రులకు మేము అక్షర చిట్ ఫండ్ లోపల 4000 మందిని దాంట్లో చిట్టి కట్టినాము. చిట్టి కట్టినటువంటి డబ్బులు ఇవ్వకుండా గడువు అయిపోయినా కానీ వాటిని డిపాజిట్గా మార్చిండు. డిపాజిట్ పైసలు ఇచ్చలేదు, ఇంట్రెస్ట్ ఇస్తానంటే ఇంట్రెస్ట్ ఇస్తలేడు. కొంతమందికి చిట్టీదారులకు కూడా చెక్కులు ఇచ్చిండు, ఆ చెక్కులు కూడా చెల్లని చెక్కులు ఇచ్చిండు. వీటన్నిటి గురించి మేము చాలాసార్లు పోరాటం చేస్తున్నాము. ఈ పోరాట ఫలితంగానే మేము ఈ శ్రీనివాసరావు మీద కేసులు వేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేయడం, అతను అరెస్ట్ చేసిండు. ఇప్పుడు గవర్నమెంట్ అనేటువంటిది తొందరగా చర్య తీసుకొని మాకు అందరికీ డబ్బులు వచ్చేటువంటి విధంగా ఇవ్వాలని మేము ప్రాధాన్యపడుతున్నాము. సీఎం గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఆఫీస్ లోపల ఇస్తున్నాము, సిఐడి ఆఫీస్ లోపల కానీ ఈడీ ఆఫీస్లో ఇచ్చినాము. ఇవి ఉండేటువంటి ఆస్తులన్నీ కూడా కొన్ని అమ్ముకోకుండా చేసి మాకు డబ్బులు ఇప్పించేటువంటి బాధ్యత అంటే అందరూ సీనియర్ సిటిజన్లు ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేయాలనేటువంటిది కోరుతున్నాను. నా పేరు శ్యామ్ సుందర్. భువనగిరి బ్రాంచ్లో నేను చిట్టి వేసిన ఎఫ్డీ చేశాను. గత 5 సంవత్సరాల నుంచి పేరాల శ్రీనివాసు దాదాపు ఒక 1000 మంది బాధితుల నుంచి 1000 కోట్ల ఫ్రాడ్ చేసి ఈ మధ్యలో ఆయనను అరెస్ట్ చేసారు. మరి ఆయన డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేసి ఆయన ఆస్తులను మొత్తం పంచి వేలం వేసి బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సింగరేణి కోల్ మైన్స్ నుండి సింగరేణి కోల్ మైన్స్ పాల్వంచ భద్రాచలం ఇల్లందు 4 కొత్త ఉంటుంది. 4,26,00,000 వాడు మోసం చేశాడు. మేమంతా సీనియర్ సిటిజన్తో ఇదిగో అదిగో అని చాలామందికి మేడం గారికి చిట్టి డబ్బులు చాలామందికి మభ్యపెట్టేసి సీనియర్ సిటిజన్స్ మొత్తము కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు 4,26,00,000 వాడు ఇవ్వాలి వసూలు చేశారు. దీనికోసం మేము ప్రతి నెల ఇప్పుడు 5 సంవత్సరం తిరుగుతున్నాం. ఇదిగో అదిగో కథలు కహాని చెప్తున్నాడు. ఆయనకి సిగ్గు లేదు ఇంకా. కాబట్టి ఇంకా మాకు చాలా వ్యక్తి ఈసారి ఫైనల్ ఉంది. వాడు చెప్పు చేయకుండా చాలా స్థలాలు అమ్మాడు, అవన్నీ ఇల్లీగల్గా చేశాడు. కాబట్టి ఆ డబ్బులు మాకు ఇప్పించాలని మేము సింగరేణి తరఫున, కొత్తగూడెం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీయుత గౌరవనీయులైన డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీడియో వాళ్ళందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పేరాల శ్రీనివాస్ అనే అతను మన తెలంగాణలో నేను అందరికీ చేస్తానని పైసలు తీసుకొని చిట్టీలు ఎటుపోవని మోసం చేస్తూ ఇవన్నీ 56 బ్రాంచీలు పెట్టేసేసి అందరినీ మేమేం కాదు, మేము బరాబరి మీకు డబ్బులు ఇస్తామని మోసం చేసి అందరినీ జమ చేసుకున్న తర్వాత అందరినీ ఇబ్బంది పెడుతూ మేము సీనియర్ సిటిజన్ ఆయన ఉండి కూడా ఈరోజు ప్రతిరోజు తిరగడం జరుగుతుంది. ఆయనకి ఇచ్చిన డబ్బులు కూడా మేమన్నాము వాయిదాల ప్రకారం కూడా ఏమన్నా సరే డిపార్ట్మెంట్ను మమ్మల్ని అందరినీ రిస్క్ ఇస్తూ పరేషాను చేస్తుండ్రు. కాబట్టి దయచేసి అందరూ సహకరించి మా సీనియర్ సిటిజన్ మేము కష్టపడి సింగరేణిలో బొగ్గు కింద పనిచేసి సంపాదించిన డబ్బులైనా చేతిలో పెట్టాం. కాబట్టి దయచేసి అందరు కలిసి మాకు డబ్బులు ఇప్పియాలని డిపార్ట్మెంట్ వాళ్ళని, వీడియో వాళ్ళందరినీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాబు ఎక్కడున్నా సరే మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, శ్రీనివాస్ గారు నువ్వు రూపాయి ఇచ్చాక ₹1 ఇచ్చి మళ్ళీ ₹1 తర్వాత ఇవ్వమని చెప్పినాము. ఆస్తులు కొన్నాం కాబట్టి ఇంత చక్కగా చెప్పినా సరే అందరినీ పరేషాన్ చేస్తూ ఇదంతా చేస్తుంది. కాబట్టి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2019లో మేము డిపాజిట్ చేసినాము ఇక్కడ నాగోల్ బ్రాంచ్ హైదరాబాద్లో. మాకు బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు
ఏంటిది మోసపూరిత మాటలు చెప్పి ఏంటిది అక్షర చిట్ ఫండ్స్ ఊపిలో మమ్మల్ని దించిండ్రు. మమ్మల్ని ఇప్పుడు 5 ఏళ్ళు కూడా గడిచిపోయినాయి. మా మెచ్యూరిటీ టైం కూడా అయిపోయింది. ఇప్పటి వరకు మాకు డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. ఇస్తానని ఏంటిది ఉత్తుతగా ఒక పేపర్ మీద జిరాక్స్ పేపర్ మీద బాండ్ పేపర్ జిరాక్స్ పేపర్ మీద రాసిచ్చిండు. ఒక 15 రోజులలో ఇస్తా అని చెప్పి రాసిచ్చి అవి కూడా ఇప్పటి వరకు మాకు డబ్బులు ఇవ్వలే. ఆ గడువు కూడా దాటిపోయింది. మాకు ఇప్పటి వరకు మాకు డబ్బులు రాలేవు, ఏం రాలేవు. మేము ఏంటిది గత 2-3 సంవత్సరాల నుంచి మేము ఇదే బాధపడుతున్నాము. ఇక్కడ సిపి ఆఫీస్కి, అక్కడ ఏంటి అదాలత్కి, ఇక్కడ కోర్టులలో కేసులు వేసి కూడా మేము తిరుగుతున్నాము. మా ఇళ్ళలో పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, అన్నీ అంతరాయం అయిపోయినాయి. మాకు అన్నీ డిస్టర్బెన్స్ అయిపోయింది వాంతి తెచ్చి మాకు. ఉంటానండి మా దగ్గర చిట్టి వేసి 10 లక్షలు చిట్టి వేసి హెల్త్ ఇష్యూస్ ఉంటాయని పాడుకున్నాక డబ్బులు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటి చుట్టూ తిరగాల్సి వస్తుంది. నా తరఫున తిరగకుండా మా హస్బెండ్ కూడా లేరు, నేనే తిరగాల్సి వస్తుంది. ఎంత తిరుగుతాను. 10 లక్షలు చిట్టి వేసుకున్నాను. ఇంత లేట్ అయింది, అసలు రాలేదు, ఏమి రాలేదు. డబ్బులు వస్తాయని మేమేమో తిని తినక డబ్బులు 5వ తారీఖు లోపు వేసేవాళ్ళం. పిల్లలకి పెళ్ళిళ్ళు ఉండాలి కదా. ఏనగిరి సుజాత. నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి నెలకు 5 లక్షల చిట్టికి డబ్బులు కట్టిన. చిట్టి ఎత్తుకుంటే వచ్చిన డబ్బులు డిపాజిట్ చేసి ఇంట్రెస్ట్ తోటి కలిపి చిట్టి అయిపోయిన తర్వాత నీ డబ్బులు నీకు ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి 3 ఇయర్స్ అయిపోయింది. అయినా కూడా మా డబ్బులు మాకు రాలేదు. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ శ్రీనివాసరావుతో మాకు డబ్బులు ఇచ్చేటట్టు ప్రయత్నం చేయండి. 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ చిట్టి అయిపోయినాక 50 నెలల తర్వాత యాక్షన్ అయిపోయింది. ఎత్తుకున్నాక ఇయ్యలేదు. అడిగితే డబ్బులు వెళ్తలేవు, డిపాజిట్ చేయండి 1 ఇయర్కి అన్నాడు. చేసినాము. 1 ఇయర్ అయిపోయింది. 5 సంవత్సరాలు. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, కార్డు పెడితే కూడా డబ్బులు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. అమ్మాయి పెళ్లి అయిపోయింది. ఆయన కాలేజీ ఆఫీసర్ కూడా అయిపోయింది. ఇప్పటికీ 5 సంవత్సరాలు అన్ని దుక్కులు తిరుగుతున్నాం. ఒక్క నుంచి మాకు ఏది ఒకటి న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం కావాలి. రేవంత్ రెడ్డి కాడికి పోవాలి ముచ్చట. మాకు శ్రీనివాసరావుకు ఒప్ప చెప్పి మాకు డబ్బులు ఇప్పాలి. మన ఆస్తులన్నీ జప్తు చేయాలి.